Hi dear students, welcome to VMR Knowledge and guys, this is your VMR. So just now we finished all of you concept 1 అయిపోయింది లాస్ట్ క్లాస్ చూసాం కాన్సెప్ట్ 1 అయిపోయింది నౌ వీఆర్ గోయింగ్ టు కాన్సెప్ట్ 2 పర్సెంటేజెస్ కాన్సెప్ట్ 2 చూద్దామండి ఒకసారి కాన్సెప్ట్ 2కి వెళ్ళే ముందు ఒకసారి రికలెక్ట్ చేసుకుని కాన్సెప్ట్ 1లో 3 కేసులు ఉన్నాయండి పర్సెంట్ ఇచ్చారు వాల్యూ ఎంత అని అడుగుతారు ఇది కేసు ఈ కేసు 1లో ఎలా చేసామండి ఈ కేసు 1 కేసు 1 కేసు 2 ఏంటంటే నెంబర్ ఇచ్చారు వాల్యూ ఇచ్చారు ఈ పర్సెంట్ ఎంత అని అడిగారు కేసు 3 ఏంటంటే నెంబర్ అడుగుతున్నారు పర్సెంట్ ఇచ్చారు వాల్యూ కూడా ఇచ్చారు ఓకే మొత్తం మీద 3 కేసులు ఉన్నాయండి ఈ ఫస్ట్ కేసు ఎలా చేద్దాం ఒకటి ఫస్ట్ పాయింట్ 2 జీరోస్ క్యాన్సిల్ చేసి రిమైనింగ్ మల్టిప్లై చేయన్నాము పర్సంటేజ్లో కనుక ఈజీగా ఉంటాయి ఒకవేళ హార్డ్గా ఉంటే ఫ్రాక్షన్ వాల్యూస్ రాయమన్నాం ఫ్రాక్షన్ వాల్యూస్ తీసుకొని చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఎక్స్లో వై పర్సెంట్ ఎంత అన్న వైలో ఎక్స్ పర్సెంట్ ఎంత అన్న రెండు కూడా సేమ్ ఎక్స్లో వై పర్సెంట్ వైలో ఎక్స్ పర్సెంట్ మార్చుకోవచ్చు మూడోది అప్రాక్సిమేట్గా 10% ఎంత 1% ఎంత అలా అప్రాక్సిమేట్గా చేయటం ఈ 3 రకాల్లో చేసామండి కేసు 1ని వి సాల్వ్ ఇన్ 3 ways నెక్స్ట్ కేసు 2 దీన్ని ఫ్రేమ్ చేయండి క్వశ్చన్ ఈ వాల్యూ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ నంబర్ ఈ విలువ అనున్నది సంఖ్య లో ఎంత శాతం ఇక్కడ లో అనేది ఫోకస్ చేసుకోవాలి ఆఫ్ అనేది ఫోకస్ చేసుకోవాలి ఏ నెంబర్ అయినా 100% తీసుకోవచ్చు లేదా బెటర్ ఫ్రాక్షన్ వాల్యూస్ తీసుకొని సాల్వ్ చేసుకోవాలి కాన్సెప్ట్ 1 ఈజ్ ఓవర్ దిస్ ఈజ్ యువర్ కాన్సెప్ట్ 1 కాన్సెప్ట్ 1లో 3 కేసెస్ ఉన్నాయండి ఈ 3 కేసెస్ చూస్తాం కాన్సెప్ట్ 1లో కాన్సెప్ట్ 2 ఏంటంటే అబౌట్ ఎగ్జామినేషన్ పర్సెంటేజెస్ ఎగ్జామ్ నువ్వు డిగ్రీయో బీటెక్కో చదువుకుంటావు కదా ఆ డిగ్రీలో ఎంత పర్సెంట్ వచ్చింది బీటెక్లో ఎంత పర్సెంట్ వచ్చింది ఇలాంటి కాన్సెప్ట్ అనమాట నీకు ఎంత పర్సెంట్ వచ్చింది అని అడుగుతాను డిగ్రీలో ఎంత పర్సెంట్ వచ్చింది బీటెక్లో ఎంత పర్సెంట్ వచ్చింది లేదా నీ క్వాలిఫికేషన్ ఎంసీఏలో ఎంత పర్సెంట్ వచ్చింది ఇలా అడగడం ఇదే కాన్సెప్ట్ 2 అలా కాన్సెప్ట్ నేమ్ హౌ మచ్ పర్సెంట్ యూ సర్క్యూట్ ఎంత పర్సెంట్ నీకు వచ్చింది లేదా ఎంత పర్సెంట్ నీకు రావాలి అని అడుగుతారు దిస్ ఈజ్ అబౌట్ అవర్ కాన్సెప్ట్ 2 ఓకే కాన్సెప్ట్ 2 ఆఫ్ యూ ఫస్ట్ క్వశ్చన్ జ్యోతి సెక్యూర్డ్ 62% ఆఫ్ మార్క్స్ ఇన్ పేపర్ 1 అవుట్ ఆఫ్ 800 జ్యోతి మొదటి పేపర్లో 800 మార్కులు గాను 62% వచ్చిందండి 800 మార్క్స్కి ఆమెకి 62% వచ్చింది అండ్ 73% ఆఫ్ మార్క్స్ ఇన్ పేపర్ 2 అవుట్ ఆఫ్ 700 ఇంకో ఎగ్జామ్ 700 కండక్ట్ చేస్తారు అందులో 75% మార్క్స్ వచ్చాయి వాట్ ఈజ్ అవర్ ఓవరాల్ పర్సెంట్ ఆఫ్ మార్క్ ఓవరాల్గా ఆమెకి ఎంత పర్సెంట్ వచ్చింది క్వశ్చన్ ఓకే ఇది క్వశ్చన్ అండి 800 ఒక ఎగ్జామ్ జరిగింది 700 ఒక ఎగ్జామ్ జరిగింది పేపర్ 1 పేపర్ 2 పేపర్ 1లో ఆమెకి 62% వచ్చింది పేపర్ 2లో ఆమెకి 75% వచ్చింది ఓవరాల్గా ఆమెకి ఎంత పర్సెంట్ వచ్చింది జ్యోతికి ఆ 2 పేపర్లో కలిపి ఎంత పర్సెంట్ వచ్చింది వెంటనే 10 మంది సార్ ఏముంది సార్ ఎన్నాకల్లా చేద్దాం సార్ మొత్తం ఎగ్జాము 1500 కండక్ట్ చేశారు సార్ ఎన్ని మార్క్స్ వచ్చి కనుక్కో సార్ మార్క్స్ కనుక్కో పర్సంటేజ్ చేయంటే వరస్ట్ మెథడ్ అది ఎంత అంటే వరస్ట్ మెథడ్ అది తెలిసే ఎంతేం క్యాల్కులేట్ చేయాలో ఈ వాల్యూ చేయాలి మళ్ళీ పర్సెంట్ చేయాలి ఆఫ్ అనుకోవాలి ఏంది ఎంత ఎలా చెప్పండి ఇక్కడ 62% వచ్చాయండి ఇక్కడ అంత వచ్చినాయి 75 బేస్ తీసుకో ఆ రెండింటిలో ఏది బేస్ తీసుకుందాం 62 బేస్ తీసుకోండి ఇక్కడ 62% వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేను రాస్తాను దీన్ని 62 ప్లస్ ఇంకేం రాసుకోవచ్చు ప్లస్ 30 60 70 75 అసలు ఇక రేషియో తీసుకో రేషియో ఎంత 8:7 రేషియో 8:7 ఇక్కడ 62% వచ్చింది ఇక్కడ 62% ఇది లేదు కాసేపు అక్కడ 62 ఇక్కడ 62 ఓవరాల్ ఎంత అయింది 62 అయింది ఇక్కడ 62 ఓవరాల్ 62 అయింది నో కానీ ఎగస్ట్రా ఉంది ఓకే 7 టేబుల్ అండి ఇది ఎగ్జామ్ కండక్టెడ్ 800 మార్క్స్ 7 మార్క్స్ రేషియో తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఎగ్జామ్స్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశారు వాటి రేషియో తీసుకో 8:7 ఓకే నా ఇప్పుడు చూస్తే ఇక్కడ 8లో 62% వచ్చింది 7లో కూడా 60% వచ్చింది ఓకే ఓవరాల్ అక్కడ 62 అయిపోయింది ఇంకా ఎగస్ట్రా ఉందండి ఈ 62 కాకుండా ఇంకా ఎగస్ట్రా ఇది ఉంది 7 into 13 చెప్పు
7 into 13 by మొత్తం ఎన్ని 8 plus 15 marks అయిపోయిందండి. 62%కి ఇంకా 7 13 ఎంత 91 by 15. 15 table 6 times 15 6 90. 90 పోతే ఇంకా 1/15. సో 62 plus 6 68 1/15% వచ్చింది. 68.1/15 అంటే ఎంత 1/15 6/2/3 తను 68. ఓకే ఇంకా అక్కడికి అయిపోయిందండి. ఆప్షన్స్ చూస్తే చాలు. అప్రాక్సిమేట్గా 68 ఇచ్చాడు అంతే. వాడు అప్రాక్సిమేట్ ఎగ్జాక్ట్ ఎవరా అప్రాక్సిమేట్ ఇచ్చాడు. సో 68 ఇస్ ఆన్సర్ ఓవర్. నేను ఇంకా దాన్ని చేయాల్సిన అవసరం లేదు. ఇక 1/15 అవసరం లేదు. 68 ఇస్ ఆన్సర్ ఓవర్. ఇస్ పాయింట్ నేను ఎలా చేయాలి అదేందా. సో ఇక్కడ 62 ఇక్కడ 62 ఓవరాల్ 62. ఇంకా ఇక్కడైతే ఇక్కడ ఎక్స్ట్రా ఉందండి 7 13s ఎంత 91 బై ఓవరాల్గా 15. ఓకే ఈ పార్ట్ని మిగతా ఇద్దరికి షేర్ చేస్తాను. ఈ పార్టీ రొటీని షేర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ 62 ఇక్కడ 62 ఓవరాల్ 60 అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రా ఉంది. ఈ ఎక్స్ట్రా మొత్తాన్ని అందరికి షేర్ చేయి అయిపోయింది. షేర్ చేస్తే అది ఒక 6 వచ్చినాయి. సో 68% ఆన్సర్ రైట్. ఇది చూడండి ఇక్కడ నేను మార్క్స్ ఎవరీ క్యాలిక్యులేట్ చేయకుండా ఓవరాల్ పర్సెంట్ ఈజీ కష్టం. ఇంకో క్వశ్చన్ చెప్తాం. రాణి secured 72% of marks in MCA first year. Guys, out of 600 ఫస్ట్ ఇయర్ 600 మార్క్స్ కండక్ట్ చేస్తే రాణికి 72% వచ్చింది. నెక్స్ట్ ఇన్ ద సెకండ్ ఇయర్ షీ గాట్ 90% అవుట్ ఆఫ్ 500. సెకండ్ ఇయర్ 500 కండక్ట్ చేస్తే 90% వచ్చింది. థర్డ్ ఇయర్ 700 షీ గాట్ 80%. థర్డ్ ఇయర్ 700 కండక్ట్ చేస్తే 80% వచ్చింది. ఫైండ్ హర్ ఓవరాల్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్. ఓవరాల్గా ఎంత పర్సెంట్ వచ్చింది తనకి ఎంసీఏలో. ఎంసీఏ ఇప్పుడు 2 years చేశారండి. లాస్ట్ ఇయర్ నుంచి ఎంసీఏ 2 years. అంతకు ముందు వరకు ఎంసీఏ 3 years ఉండేది. ఎంసీఏ 3 years ఉండేది. ఎంబీఏ 2 years ఉండేది మన ఏపీలో తెలంగాణలో. ఇక్కడ వరకు ఏంటంటే ఎంసీఏ 3 years ఎంబీఏ 2 years. కానీ ఇప్పుడు రీసెంట్గా అలా మొన్న ఇయర్ నుంచి ఏంటంటే ఎంసీఏ 2 years ఎంబీఏ కూడా 2 years. దానివల్ల ఎంసీఏ కూడా బయట బాగా డిమాండ్ పెరిగిపోయింది, ప్లేస్ పెరిగింది మార్కెట్లో. సో ఇక్కడ ఎంసీఏ తీసుకుంటే ఫస్ట్ ఇయర్లో రాణికి 600 మార్క్స్ కండక్ట్ చేస్తే 70% వచ్చింది. సెకండ్ ఇయర్లో 500 మార్క్స్ కండక్ట్ చేస్తే 90% వచ్చింది. థర్డ్ ఇయర్లో 700 మార్క్స్ కండక్ట్ చేస్తే 80% వచ్చింది. 3 years అయిపోయింది. ఓవరాల్గా ఎంసీఏలో ఆమెకు వచ్చిన పర్సెంట్ ఎంత అది క్వశ్చన్. ఓవరాల్గా రాణికి ఎంసీఏలో మొత్తం 3 years కలిపి ఎంత పర్సెంట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ చేద్దాం. మార్క్స్ రేషియో తీసుకొని చెప్పండి. ఎన్న అని చెప్తాను ఫస్ట్ చేయాలి. మార్క్స్ రేషియో అని చెప్పాలి ఫస్ట్. మార్క్స్ రేషియో 2 zeros క్యాన్సల్. 6:5:7 మార్క్స్ రేషియో. నెక్స్ట్ ఈ మూడింటిలో ఒక బేస్ వాల్యూ అనుకో. ఏదనుకుందాం బేస్ వాల్యూ. అసలు ఎవడే స్మాల్కి లార్జ్కి బడ్జెట్ తీసుకున్నాడు బేస్ వాల్యూ అనుకోమండి. నేను స్మాల్ తీసుకుంటా అంటాం, నేను బిగ్ తీసుకుంటా అంటాం. అరే ఒక పద్ధతి ఉందా నీకు? పద్ధతి ఏంటో మనం స్మాల్ వాల్యూకి లార్జ్ వాల్యూకి మధ్యలో తీసుకో బేస్ వాల్యూ. 2 ఉంటేనేమో స్మాల్ వాల్యూ బేస్ తీసుకో. 2 ఉంటాయి. 3 ఉన్నాయా? 4 ఉన్నాయి. 5 ఉన్నాయి. స్మాల్కి లార్జ్కి మధ్యలో ఏదో ఒక దాన్ని స్మాలెస్ట్ వాల్యూ 72, లార్జెస్ట్ వాల్యూ 90, మధ్యలో మిగిలిపోయింది 80 తీసుకో బేస్ వాల్యూ. సో దిస్ ఐ టేక్ బేస్. ఓకే దిస్ ఐ టేక్ బేస్. అబ్జర్వ్ ఇక్కడ 80% అండి. సో దీన్ని రాస్తాను 80 + 10. దీన్ని రాస్తాను 80 - 8 రాస్తాను. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 80%, ఇక్కడ 80%, ఇక్కడ 80%, ఓవరాల్గా ఒక 80% వచ్చిందండి. 80 వచ్చిన అడిగి. ఓకే నెక్స్ట్ ఇక్కడ 6 × -8 -48, 5 × 10 +50. ఇక్కడైతే ఏం లేదు ఇంకా. ఓకే సో 50 - 48 2. సో ఇంకా ఒక 2 ఎన్ని మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 6 + 5 11 + 7 18 అంటే 1/9. సో క్లియర్గా 80%, ఇంకొక 1/9%. 1/9 అంటే ఫ్రాక్షన్ చెప్పాలా? 1/9 11 అంటే 80.11. ఇది 1 కంటే తక్కువ అండి. 80.11%. సో 80.11% ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. చూసా ఎంత ఈజీ చేస్తాం. నేను ఎక్కడ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఇక్కడ చేయట్లేదు. చేయకుండా ఓవరాల్ డైరెక్ట్ చేస్తున్నాను. ఓవరాల్ పర్సెంట్ ఎంత అని అడిగాను. ఇస్ దిస్ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్?
నెక్స్ట్ అలా ఇదేంటి ఎగ్జామ్లో ఎంత పర్సెంట్ వచ్చిందో అడుగుతున్నాడు ఇప్పుడు దాకా. In a college, there are 3,475 students are there. Out of which 35% are boys and the rest are girls. In the boys, 65% and the girls, 75% are passed. Then find the pass percent of the college. మొత్తం కాలేజీలో 3,475 స్టూడెంట్స్ ఉన్నారండి కాలేజీలో. ఆ 3,475 స్టూడెంట్స్లో 35% ఎవరంటే గర్ల్స్. కాలేజీలో ఉంటుంది గర్ల్స్ బాయ్స్ ఇద్దరే. సో 35% గర్ల్స్ అంటే మిగతా వాళ్ళందరూ కూడా బాయ్స్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఆ గర్ల్స్లో ఒక 60 గర్ల్స్లో ఒక బాయ్స్లో 65%, గర్ల్స్ 70% పాస్ అయ్యారు. గర్ల్స్లో ఎక్కువ మంది పాస్ అవుతారులేండి, ఎక్కువ బాయ్స్లో 60% పాస్ అయ్యారు, గర్ల్స్లో 70% పాస్ అయ్యారు. మొత్తం మీద కాలేజీలో ఎంత పర్సెంట్ పాస్ అయ్యారు ఇది క్వశ్చన్. కాలేజ్ మొత్తంలో ఎంత పర్సెంట్ పాస్ అయ్యారు. పాయింట్ వాల్యూ అవసరం అక్కడ నీకు, ఆ వాల్యూ అవసరమా? ఇన్నాకడ దాకా చూడండి, ఇక్కడ నీకు మార్క్స్ అవసరమా? మొత్తం ఎన్ని మార్క్స్ ఎన్ని అవసరం? మార్క్స్ రేషియో చాలా, మార్క్స్ అవసరమా? రేషియో చాలా నాకు. అలాగే ఇక్కడ ఫస్ట్ పేపర్ సెకండ్ మార్క్స్ అవసరమా? లేదు. ఏం కావాలి నాకు? రేషియో ఒకటి చాలు. సో ఇక్కడ కూడా అంతే అండి, మొత్తం కాలేజ్ ఎంతమంది ఉన్నా నాకు అవసరం లేదు. బాయ్స్ గర్ల్స్ ఉన్నారు, ఆ రేషియో కావాలి. బాయ్స్ గర్ల్స్ రేషియో అని చెప్పండి ఫస్ట్. ఓకే, ఎలా రేషియో ఎంత? 35% బాయ్స్ అంటే ఓకే, నువ్వు ఈ మైండ్ ఎలా ఇస్తుందంటే సార్ 35% బాయ్స్ అంటే 65% గర్ల్స్ సార్. బాయ్స్ గర్ల్స్ రేషియో 5 టేబుల్ 7 times 5 టేబుల్ 13 times రేషియో ఎంత అంటే 7:13 ఇలా చెప్పచ్చు రేషియో. లేదా ఇంకోలా చెప్తాను చూడండి, 35% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అండి? 35/100 5 టేబుల్. ఇదేంటి? టోటల్ స్ట్రెంత్, టోటల్ కాలేజీలో 20 పార్ట్స్ ఉంటే ఈ 35% గర్ల్స్ ఉన్నారు. ఎవరు బాయ్స్ గర్ల్స్ సార్? 35% బాయ్స్ ఉన్నారు అంటే టోటల్ 20 పీపుల్ ఉంటే బాయ్స్ 7 గర్ల్స్ 13. ఇలా చేస్తావా అలా చేస్తావా, ఇట్స్ అప్ టు యూ. నాకు కావాల్సిన బాయ్స్ గర్ల్స్ రేషియో కావాలి ఫస్ట్ పాయింట్. ఓకే, బాయ్స్ గర్ల్స్, ఐ జస్ట్ నీడ్ బాయ్స్ గర్ల్స్ రేషియో. బాయ్స్ గర్ల్స్ రేషియో చెప్పండి. బాయ్స్ 7 parts, గర్ల్స్ రేషియో. ఓకే, ఈ రేషియో వచ్చింది ఒకటి బాయ్స్ 30%, రిమైనింగ్ 65 తీసుకుని ఇలా చేంజ్ రేషియో. లేదా 35% ఫ్రాక్షన్ తీసుకుంటే 7/20 టోటల్ స్ట్రెంత్ 20 parts అండి కాలేజీలో ఉన్నది. అందులో బాయ్స్ 7 parts అండి, గర్ల్స్ 13 parts ఇలా చెప్పుకోండి. ఓకే, ఈ పార్ట్ రేషియో. నెక్స్ట్ బాయ్స్ గర్ల్స్ రేషియో వచ్చింది. నెక్స్ట్ అన్నాడు ఇన్ ద బాయ్స్ 65%, ఈ బాయ్స్లో 65%, గర్ల్స్లో 75% పాస్ అయ్యారు. ఓవరాల్గా కాలేజీలో పాస్ పర్సెంట్ ఎంత నాకు క్వశ్చన్. ఏం చెప్పండి. బాయ్స్లో 65% పాస్. ఒకవేళ కాసేపు ఈ గర్ల్స్లో కూడా వినేస్తండి చూడండి, ఆ 75 వేద్దాం, 65 + 10 అన్నారు. ఇగో బాయ్స్లో 65, గర్ల్స్లో 65 పాస్ అయితే ఓవరాల్గా పాస్ ఎంత అంటే 65 అయిపోయింది. బాయ్స్లో 65, గర్ల్స్లో 65, ఓవరాల్గా 65 అయిపోయింది. నో ఇంకా ఉందండి, ఇంకా ఉంది 10 ఉంది. సో 13 × 10 మల్టిప్లై చేయి. 13 10 సార్ 135. మొత్తం ఎంతమంది? 7 + 13 20 పాస్. 0 క్యాన్సిల్, 2 టేబుల్ 6.5. సో 65 6.5 71.5 అయిపోయింది. సో వాట్ ఈస్ ద కాలేజ్లో పాస్ పర్సెంట్ ఎంత అంటే 71.5% పాస్ పర్సెంట్. పాస్ అయింది ఎంత అంటే ఓవరాల్గా 71. ఇప్పుడు నేను ఎంత సింపుల్ చేసేసాం. ఇలా కాకుండా నువ్వు కొంతమంది చేస్తుంటే పాప ఈ వాల్యూ తీసుకుని చేస్తారు. ఒక్కొక్కరు 3,475 వాల్యూ తీసుకుని చేస్తే చాలా హార్డ్ అయిపోతుంది. నీకు చాలా హార్డ్ అయిపోతుంది. ఓవరాల్గా పాస్ పర్సెంట్ అంట ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చారు. చూడండి బాయ్స్ పాస్ పర్సెంట్, గర్ల్స్ పాస్ పర్సెంట్, ఓవరాల్గా పాస్ పర్సెంట్ ఎంత అని అడిగాడు. దాంట్లో నువ్వేం చేయాలనుకుంటావు? నా రేషియో తీసుకుని సాల్వ్ చేయ. బాయ్స్ గర్ల్స్ రేషియో చాలు నాకు, అంతేగాని బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఎంతమంది ఇవన్నీ నాకు అవసరం లేదు. ఐ జస్ట్ నీడ్ ఓన్లీ రేషియోతో చాలు. ఓకే, అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఎలాంటి చూద్దాం. ఇన్ ఏ క్లాస్ 83 1/3% ఆర్ బాయ్స్ అండ్ ద రెస్ట్ ఆర్ గర్ల్స్. అది చెప్పక్కర్లా. 83 1/3 బాయ్స్ అంటే మిగతా గర్ల్స్. అది చెప్పాల్సిన అవసరం పోలేదు, తీసుకొని చెప్పాడు. 70% బాయ్స్ అండ్ 50% ఆఫ్ గర్ల్స్ ఆర్ ప్రెసెంట్. దెన్ ఫైండ్ ద పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్సెంట్. చూడండి, ఒక కాలేజీలో
ఇప్పుడు వాడి కాలేజ్ స్ట్రెంత్ ఒక తరగతిలో 83 బాలురు, మిగిలిన వాళ్ళు బాలికలు. బాలులో 70%, బాలికలో 50% తరగతికి వచ్చును. అయిన గైర్హాజరైన వారి శాతమే ఎంత? ఎంతమంది వచ్చారు? ప్రెసెంట్ పర్సన్ ఎంత, ఆబ్సెంట్ పర్సన్ ఎంత అని అడుగుతున్నాడు. ఏం లేదు, ఇక్కడ టోటల్ స్ట్రెంత్ అవసరం లేదా? ఫస్ట్ పాయింట్, కాలేజీ టోటల్ స్ట్రెంత్ నీకు కావాలా వద్దా? అవసరం లేదు. మరి ఏం కావాలి? బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది, రేషియో కావాలి నాకు ఫస్ట్. ఓకే, రేషియో తీస్తా. 83 ఆర్ బాయ్స్ అంటారు. ఇప్పుడు రేషియో అంటే బాయ్స్ అదైతే మిగతాది 100లో సబ్ట్రాక్ట్ చేస్తే అలా చేస్తావా, లేకపోతే ఫ్రాక్షన్ చేద్దామా? ఇందాక నువ్వేమన్నా అంటే నేను ఇక్కడ 35% బాయ్స్ అంటే 65% గర్ల్స్ తీసుకుని రేషియో ఇచ్చావు. అప్పుడు చెప్పాను అలా చేయొచ్చు, నువ్వు చెప్పావని తీసుకున్నాను. కానీ ఇంకోలా చెప్పాను, ఏది 35%కి ఫ్రాక్షన్ ఎంత అంటే 7/20, ఇది టోటల్ స్ట్రెంత్, ఇది బాయ్స్ అని చెప్పాను. చేశాను. అలానే ఇప్పుడు 83 1/3%కి ఫ్రాక్షన్ ఎంత చెప్పండి. 83 కొంతమంది సార్ అసలు నాకు ఫ్రాక్షన్ తెలియట్లేదు సార్. పర్వాలేదండి, తెలియకపోతే ఏముంది, 50% ఫ్రాక్షన్ అంటే చేస్తావు. 50/100 1/2 కదా, అంటే బై 100 చేయడం కదా, బై 100 చేసుకోకపోతే తెలియకపోతే 380 240 240 250/3 300. 50 టేబుల్ 5 times 6 times 5/6 ఫ్రాక్షన్ కాదు. సో వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ వాల్యూ అంటే 5/6. 1/6 16/3 అండి. 1/6 అంటే 1/16/3 తక్కువ ఉంది అక్కడ, 83 అంటే ఇస్తాను. సో క్లియర్గా ఫ్రాక్షన్ వాల్యూ అంటే 5/6. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ 5/6? ఈ 6 ఏంటి? టోటల్ స్ట్రెంత్. ఈ 5 ఏంటి? ఈ 5 అనే వాళ్ళు బాయ్స్. సో బాయ్స్ టు గర్ల్స్ రేషియో చెప్పండి. బాయ్స్ టు గర్ల్స్ రేషియో చెప్పండి. బాయ్స్ ఒక 5 parts, గర్ల్స్ ఒక 1 part. బాయ్స్ ఒక 5 part, గర్ల్స్ ఒక 1 part, టోటల్ 6 parts కాలేజ్ స్ట్రెంత్. నెక్స్ట్ ఏమన్నా అడుగు, 70% ఆఫ్ బాయ్స్లో ఒక 70% ప్రెజెంట్ అయ్యారు, గర్ల్స్లో ఒక 50% ప్రెజెంట్ అయ్యారు. టోటల్గా ప్రెజెంట్ పర్సెంట్ అంతా, ఆబ్సెంట్ పర్సెంట్ అంతా అడుగుతారు. సో ఏం చేద్దాం చెప్పండి, ఈ రెండులో బేసిక్ తీసుకుందాం. 50% తీసుకుందాం. ఇది 50, దీని రాదు ఇక్కడ. సో దీన్ని 50 + 20 అని రాసాం అనుకోండి. ఇప్పుడు చెప్పండి, ఓవరాల్గా బాయ్స్లో 50% ప్రెజెంట్, గర్ల్స్లో 50% ప్రెజెంట్, టోటల్గా 50%. ఇంకా అంతేనా? నో, ఇంకా ఉంది. ఇక్కడ 20% ఎక్స్ట్రా ఉందండి. 5 20s ఎంత? 100. 5 + 1 6. సో 100/6 అంటే మీకు తెలుసు 16/2/3, 1/6 ఫ్రాక్షన్ వాల్యూ. సో 50 + 16/2/3 అంటే 66.66 అనుకోవచ్చు, లేదా 66 2/3%. ఎవరు వీళ్ళు? ప్రెజెంట్ అయిన వాళ్ళండి. ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు, నేను ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు, ఎంత పర్సెంట్ ప్రెజెంట్ అలా. అరే మొత్తం 100%లో 66.66% ప్రెజెంట్ అంటే మరి ఆబ్సెంట్ ఎంతమంది? నా క్వశ్చన్ గైర్హాజరా అంటే ఆబ్సెంట్ అయిన వాళ్ళ శాతం ఎంత అన్నాడు. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 33 1/3%. ఎంత పర్సెంట్ ప్రెజెంట్ అంటే ఎంత పర్సెంట్ ఆబ్సెంట్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 33.33% ఆన్సర్.